Yeah, we all like to receive a blessing. మనందరికీ ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే చాలా ఇష్టం. Yeah, so we can first turn to this verse in 1 Peter and chapter 3. మొదటగా మనం మొదటి పేతురు 3వ అధ్యాయంలోని ఒక వచనంతో ప్రారంభించుకుందాం. 1 Peter chapter 3 and verse 9. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. Brother, you can read. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషునైనను చేయక దీవించుడి. Yeah, it says, not returning evil for evil or insult for insult, but give a blessing instead. For you were called for this very purpose to inherit a blessing. ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడ్డారు. Yeah, we all love to receive a blessing, and God's calling for us is to inherit and to receive a blessing. మనందరికీ ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే ఇష్టమే. అయితే దేవుని యొక్క పిలుపు ఏంటంటే మనం ఆశీర్వాదాలను పొందుకోవాలని, స్వతంత్రించుకోవాలని ఆయన ఆశ. That is God's calling for us. అదే మన పట్ల దేవునికున్న పిలుపు. But what is the process of inheriting this blessing? అయితే ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రక్రియ ఏంటి? I want to cover only one part of that, which is not returning evil for evil. అయితే ఇందులో ఒక భాగాన్ని నేను శ్రద్ధగా చెప్పాలనుకుంటున్నాను. కీడుకు ప్రతి కీడైనను చెయ్యొద్దు. So the process is hard to receive the blessing, but God's calling is for us to receive the blessing. మరి ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ ప్రక్రియ కొంచెం కఠినమైందే, కానీ మన ఎడల దేవుని యొక్క పిలుపు ఏంటంటే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆయన పిలుపు. Yeah, so in the old covenant, evil was returned with evil. పాత నిబంధనలో కీడుకి ప్రతి కీడు అనేది చేసేవారు. So why was Abel killed? ఎందుకని హేబేలు చంపబడ్డాడు? Cain killed him because he was envious of Abel. కయ్యను హేబేలు చంపాడు ఎందుకంటే హేబేలు మీద తనకి ఈర్ష్య ఉంది. So God looked with favor on Abel and his offering, and he did not look with favor on Cain and his offering. దేవుడు హేబేలు యొక్క అర్పణను హేబేలు యొక్క అర్పణ మీద ఆయన కనికరాన్ని చూపించి అంగీకరించాడు, కానీ కయ్యను యొక్క అర్పణ ఆయన అంగీకరించలేదు. Therefore, Cain became jealous of Abel and killed him. అందుచేత కయ్యను హేబేలు విషయమై అసూయపడి అతన్ని చంపేశాడు. So what is the blood of Abel crying out? అయితే ఇప్పుడు హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెట్టుకుంటుంది? Abel's blood is crying out to God from the ground, హేబేలు యొక్క రక్తం భూమిలో నుండి మొరపెడుతూ ఉంది, demanding that God should avenge him according to righteousness. నీతిని అనుసరించి దేవుడు తన మీద పగ తీర్చుకోవాలి కయ్యోని మీద అని చెప్పి మొరపెట్టుకుంటుంది. So the blood of Abel is crying out that God should now execute righteousness, and therefore Cain was cursed. మరి హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెట్టుకుంటుందంటే నీతి నిమిత్తం నువ్వు పగ తీర్చుకోవాలి అని చెప్పి హేబేలు రక్తం మొరపెట్టుకుంటుంది. Yeah, but consider the case of our Lord Jesus. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విషయాన్ని చూడండి. Why did the Jews bring the Lord Jesus to the praetorium before the governor? ఎందుకని యూదులు యేసు ప్రభువుని ఆ యొక్క గవర్నర్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? Matthew 27, verse 18. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. Pilate knew that it was because of envy that they handed him over. మరి పిలాతుకి ఈ విషయం తెలుసు, ఏమనంటే వాళ్ళు అసూయ చేతే తనను అప్పగించారని. So the only reason why the Jews killed the Lord Jesus was that they envied the Lord. ఎందుకని ఈ యొక్క యూదులు యేసు ప్రభుని చంపారంటే వాళ్ళు యేసు ప్రభు అంటే అసూయ కలిగి ఉన్నారు. Abel was envied by Cain. హేబేలేమో ఆ కయ్యూని చేత అసూయ చేయబడ్డాడు and killed by Cain. మరి కయ్యూని చేత చంపబడ్డాడు. And the Lord Jesus was also envied by the Jews and killed by the Jews. అలాగే మన ప్రభువైన యేసువారు కూడా యూదుల చేత అసూయ చెందబడ్డాడు, అలాగే వారి చేత చంపబడ్డాడు. But what does the blood of Jesus cry out? కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం మరి ఏమని మొరపెట్టుకుంది?
Hebrews chapter 12 and verse 24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. Instead of returning evil for evil, Jesus gave a blessing. మరి కీడుకు ప్రతి కీడు చేయడానికి బదులుగా యేసయ్య ఏమిచ్చాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. Jesus' cry was to forgive those people who caused him to bleed. యేసు యొక్క మొర ఏంటంటే తను రక్తం కారడానికి కారణమైన వారిని క్షమించమని ఆయన అడుగుతున్నాడు. It was our sin that caused Jesus to be crucified, యేసే సిలువ వేయబడ్డానికి కారణం మన పాపమే. but his blood does not accuse us. కానీ ఆయన రక్తం మనల్ని నిందించడం లేదు. Take vengeance on these people who put me to the cross. మరి నన్ను సిలువకు గురి చేసిన వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని ఆయన చెప్పలేదు. We would all be in hell today then. అలా అయితే మనందరం ఇప్పుడు నరకంలో ఉండాలి. But he cries out to forgive and bless. కానీ ఆయన ఏమని మొరపెట్టుకుంటున్నాడంటే మనల్ని క్షమించి ఆశీర్వదించాలి అని మొరపెట్టుకుంటున్నాడు. Abel's blood cried out for vengeance. హేబేలు యొక్క రక్తం ఏమో పగ తీర్చుకోవాలని మొరపెట్టుకుంది. Evil for evil. కీడుకు ప్రతి కీడు. But the blood of Jesus, blessing for evil. కానీ యేసు యొక్క రక్తం ఆ కీడుకి ఆశీర్వాదాన్ని ఇమ్మని మొరపెడుతుంది. Okay, what are some other instances when Jesus gave a blessing when he could have retaliated? అయితే ఇంకా కొన్ని ఉదాహరణలు ఏమన్నా చూద్దాము. ఎక్కడైతే ఆయన ప్రతి కీడు చేయాల్సిన దానికి పగ తీర్చుకోవాల్సిన సందర్భాల్లో మరి యేసు ప్రభు వారు ఎలా స్పందించారనే దానికి సంబంధించి Luke chapter 8, లోకాసు వార్త 8వ అధ్యాయం verse 53. 53వ వచనం. This is the context. Yeah, brother, you can read. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. Yeah, verse 54. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్ము అని చెప్పగా. Yeah. So this is the context where Jairus' daughter had died. ఇది యాయూరు కుమార్తె చనిపోయిన సందర్భం. So Jesus goes to the house. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. And people there are laughing at Jesus. అక్కడున్న వారు యేసయ్యను చూసి అపహసిస్తున్నారు, ఎగతాళి చేసి నవ్వుతున్నారు. And Jesus could have retaliated. You're laughing at me. యేసయ్య అక్కడ ప్రతిగా కార్యం చేసి ఉండొచ్చు. అంటే మీరు నన్ను చూసి నవ్వుతున్నారా అని అడిగి ఉండొచ్చు. You don't respect me? మీరు నాకు గౌరవం ఎవరా? Okay, I'll not do the miracle. I'll go somewhere else. సరే, నేను అద్భుతం చేయను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని ఆయన ఆ విధంగా బదులు చెప్పలేదు. But he went into the house, raised the child. కానీ ఆయన ఇంట్లోనికి వెళ్ళి ఆ యొక్క చిన్నదాన్ని పైకి లేపాడు. And he didn't go out and again tell the crowd, see what I did. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళి ఆ జనసమూహం దగ్గరికి వెళ్ళి నేను చేశానో చూడండి అని చెప్పలేదు. You were all laughing at me, no? Now see the miracle. మీరందరూ నన్ను చూసి ఇప్పుడు దాకా నవ్వారు కదా, చూడండి అద్భుతాన్ని చూడండి అని ఆయన చెప్పలేదు. But you see the next chapter, Luke 9 verse 1. కానీ ఆ తర్వాత అధ్యాయం చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. For the evil that they did, Jesus gives a blessing and just walks away. వారు చేసిన కీడుకి ఆయన ప్రతిగా ఆశీర్వాదాలను ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. Silence. చాలా మౌనం. No, did not try to prove anything. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏమీ రుజువు చేసుకోవాలని ప్రయత్నించలేదు. Another verse, another chapter, Luke chapter 23. ఇంకొక వచనం, లోకాసు వార్త 23వ అధ్యాయం verse 8 and 9. లోకాసు వార్త 23వ అధ్యాయం 8, 9 వచనాలు. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. You know, in the king's court, people are expected to serve the king and amuse the king. మరి రాజు యొక్క ఆ యొక్క ఆస్థానంలో ప్రజల యొక్క బాధ్యత ఏంటంటే ఆ రాజు కోరుకునేది చేసి ఆ రాజును ఆశ్చర్యపరచాలి.
So here now Jesus is in the king's court. ఇక్కడ యేసు ప్రభు వారు ఇప్పుడు రాజు ఆస్థానంలో ఉన్నాడు. So Herod is now expecting him to be amused by Jesus. Do a miracle, amuse me, please me. అయితే హేరోదు ఏం ఎదురు చూస్తున్నాడంటే, యేసు నువ్వు నన్ను ఆశ్చర్యపరచాలి, నువ్వు నా కోసం కొన్ని అద్భుతాలు చెయ్యాలి, చేస్తాడేమో అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు. And in 10 and 11 it says about he was mocking him. అయితే 10-11 వచనాలు చూస్తే ఆయన్ని వెక్కిరించాడు, ఎగతాళి చేశాడని మనం చూస్తాం. But what do you think Jesus is doing there as he is standing silently under that persecution? ఆ యొక్క హింసలో, ఆ శ్రమలో యేసయ్య అక్కడ నిశ్శబ్దంగా మౌనంగా ఉండి ఏం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? Herod is questioning him, cross questioning him, హేరోదు ప్రశ్నిస్తున్నాడు, మరలా ఎదురు ప్రశ్నిస్తూనే ఉంటున్నాడు, mocking him. దాన్ని వెక్కిరిస్తున్నాడు. But we know that verse, Matthew 5:44, it says, pray for those who persecute you. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 5:44 వచనంలో మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి అని మనం చదువు. So as Jesus is standing there getting mocked by King Herod, మరి అక్కడ యేసు ప్రభు నిలబడి ఉండి హేరోదు తనని ఎగతాళి చేస్తూ ఉంటున్నప్పుడు, Herod is persecuting him with his words. తన మాటల చేత హేరోదు యేసు ప్రభుని హింసిస్తూ ఉన్నాడు. Jesus is giving a blessing to Herod by praying for him. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి హేరోదుకి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. Jesus is praying on behalf of Herod to the Father. యేసు ప్రభు వారు హేరోదు పక్షాన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Father, forgive him, he doesn't know what he's doing. తండ్రి తను ఏం చేస్తున్నాడో తనకు తెలియట్లేదు, తను క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. He is praying for a blessing on King Herod. రాజైన హేరోదుకి ఆశీర్వాదం రావాలని ప్రార్థన చేస్తున్నాడు. Forgive him, forgive him, forgive him. అతన్ని క్షమించండి, అతన్ని క్షమించండి, అతన్ని క్షమించండి అని ప్రార్థన But చేస్తున్నాడు. Herod is accusing him, accusing him, accusing him. కానీ హేరోదు మాత్రం తనని నిందిస్తున్నాడు. A blessing for evil. కాబట్టి కీడుకి ఆశీర్వాదం. Yeah, another verse, Luke chapter 9. ఇంకొక వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం. This is when Jesus was going to Jerusalem with his disciples. ఇది యేసు ప్రభు వారు తన శిష్యులతో యెరూషలేముకు వెళ్తున్న సందర్భంలో, And he had to pass through a village of Samaritans. అక్కడ ఆయన సమరయుల పట్టణం గుండా వెళ్లాల్సి వచ్చింది. Yeah, verse 52 and 53. 52-53 వచనాలు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. Yeah, they did not receive him because he was traveling to Jerusalem. ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు గనుక వారు ఆయనను చేర్చుకోలేదు. And so at this time, two disciples wanted to call down fire from heaven. ఈ సమయంలో ఇద్దరు శిష్యులు ఆ యొక్క ఆకాశంలో నుండి అగ్నిని కుమ్మరించాలి అని అనుకున్నారు. In their mind, they are thinking, వారి మనసులో వారు ఏమని ఆలోచిస్తున్నారంటే, we are going to Jerusalem now. మనం ఇప్పుడు యెరూషలేం వెళ్తున్నాం. Jesus is going to be crowned the king. యేసయ్య అక్కడ రాజుగా కిరీటం పెట్టబడబోతుంది ఆయనకి. We'll all be his cabinet ministers. మనం అందరం కూడా ఆయన యొక్క క్యాబినెట్ లో మంత్రులుగా ఉండబోతున్నాం. So how dare you treat a king like this? మరి ఒక రాజుని మీరు ఈ విధంగా ఎలాగ మీరు అతని పట్ల మీరు వ్యవహరిస్తారు? But the Lord did not say anything. కానీ ప్రభు ఏం చెప్పలే. The Lord turned and went to other villages. ప్రభు మళ్ళీ ఆయన వేరే దారిని వెళ్ళిపోయాడు. Jesus did not respond saying, you know, it was through my ministry that a whole village of Samaritan, that is Sychar, was converted. మరి ఆ యేసు ప్రభు వారు ఇలా అనలేదు, నా పరిచర్య ద్వారానే మీ సమరయ ప్రదేశం అంతా కూడా సువార్త వచ్చింది, మారుమనసు పొందారు అని చెప్పలేదు ఆయన. We know that incident about the woman at the well in that village of Samaria, that Sychar village. ఆ సైకార్ అనే సికారు అనే పట్టణంలో ఆ యొక్క సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్న సందర్భం మనకు తెలుసు. That whole village was converted through Jesus.
ఆ పట్టణం అంతా కూడా యేసయ్య బట్టే అది మార్పు చెందింది. But here Jesus did not say anything. కానీ ఇక్కడ యేసయ్య ఏమీ చెప్పలేదు. He just turned and walked ఆయన away. అలా వెనుతిరిగి వెళ్ళిపోయాడు అంతే. What was the blessing that Jesus gained through all this? We are called to inherit a blessing. మరి మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాం. మరి ఇక్కడ యేసయ్య ఏం చేశాడు ఈ అన్ని సందర్భాల్లో? Jesus kept returning a blessing for evil, good for evil, blessing for evil. ఆయన ఎప్పుడూ ఆ కీడుకి ఆశీర్వాదాన్ని ఇస్తూ, కీడుకి మంచిని చేస్తూ, కీడుకి ఆశీర్వాదాన్ని ఇస్తూనే ఉన్నాడు. And through that Jesus inherited a blessing. ఆ విధంగా ఉండడం ద్వారా యేసయ్య ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. What was the blessing that Jesus gained? యేసయ్య పొందుకున్న ఆశీర్వాదం ఏంటి అందులోంచి? 16:19, Mark 16:19. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. So then the Lord Jesus, after he had spoken, was taken up to heaven and sat down at the right hand of God. Yeah. ఆ విధంగా ప్రభు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు, పరలోకానికి చేర్చుకొనబడి. Have we seen this, dear brothers and sisters, as our own, as our calling? ప్రియ సోదరి సోదరులారా, ఇది మన యొక్క పిలుపు అని కూడా మనం చూడగలుగుతున్నామా? We'll see a last example from the life of Philemon. లైఫ్ ఆఫ్ బ్రదర్ Philemon. ఆ ఫిలోమేను జీవితంలో నుంచి కూడా చివరగా మన ఉదాహరణ చూద్దాం. So Philemon was one of Paul's co-workers in ministry. మరి ఫిలోమోను కూడా పౌలు యొక్క పరిచర్యలో ఒక జత పనివాడుగా ఉన్నాడు. So Philemon was a person whom Paul, the Apostle Paul, considered a very trusted friend. అయితే ఈ ఫిలోమోన్ని పౌలు చాలా నమ్మకమైన స్నేహితుడిగా పరిగణించిన వ్యక్తి. So this man Philemon was a wealthy man and had a house church in the city of Colossae. అయితే ఈ ఫిలోమోను చాలా ఐశ్వర్యవంతుడిగా ఉండి కొలొస్సే అనే పట్టణంలో తన ఇంట్లోనే సంఘాన్ని కలిగి ఉన్నాడు. Yeah, and he owned a slave called Onesimus. అయితే ఈ ఫిలోమోనుకి ఒక బానిస ఉన్నాడు, అతని పేరు ఒనేసిము. And this man Onesimus stole from Philemon and ran away. అయితే ఈ ఒనేసిము ఫిలోమోను యొద్ద నుంచి దొంగతనం చేసి పారిపోయాడు. But somehow through God's intervention, this slave who ran away was arrested and met the Apostle Paul in prison. అయితే ఏదో ఒక విధానంలో ఈ యొక్క ఫిలోమోను దగ్గర నుంచి దొంగతనం చేసి పారిపోతున్న ఈ బానిసైన ఒనేసిము ఆయన పట్టుకోబడి పౌలు ఉన్న చెరసాల్లోనే పెట్టబడ్డాడు. And through the ministry of the Holy Spirit, Paul led this person Onesimus to the Lord. అయితే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారా పౌలు ఈ ఒనేసిము అనే వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపించాడు. And so Paul sends this person Onesimus back to Philemon. అప్పుడు పౌలు ఏం చేశాడంటే ఈ ఒనేసిముని తిరిగి మరలా ఫిలోమోను దగ్గరికి పంపించాడు. And he carries a letter in his hand. అప్పుడు ఫిలోమోను ఒనేసిము తన చేతిలో ఒక పత్రిక కూడా పట్టుకుని వెళ్ళాడు. And in this letter it says, fully receive Onesimus. ఆ ఉత్తరంలో ఏమని రాస్తుందంటే ఒనేసిమును సంపూర్ణంగా నువ్వు అంగీకరించు. And let him be restored as a fellow believer and not as a slave. ఇప్పుడు మరలా ఒక బానిసగా కాదు, ఒక సహా విశ్వాసిగా తను నువ్వు చేర్చుకోవాలి అని రాశాడు. So Paul is not only asking Philemon to forgive him. అయితే ఇక్కడ పౌలు తనని క్షమించమని మాత్రమే అడగడం లేదు, but also love him as a brother who is returning home. ఇంకా ఎలా చెప్తున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే ఇంటికి తిరిగి వచ్చిన ఒక సహోదరుడిగా తనను అంగీకరించు. For the evil that Onesimus did, ఒనేసిము చేసిన ఆ కీడు విషయంలో Philemon shows him forgiveness and treats him as his own brother. ఫిలోమోను తనను క్షమించి తన సొంత సహోదరుడిగా చూస్తున్నాడు. And you know, in Roman tradition that time, ఆ రోజుల్లో మరి రోమా సాంప్రదాయాల్లో according to the Roman law, Roman law, రోమా చట్టం ప్రకారం ఎలా ఉండేదంటే a slave who runs away can be punished by death. పారిపోయిన బానిస చంపేయచ్చు అతన్ని. But here for the evil that Onesimus did, Philemon shows him forgiveness and accepts him as a brother. అయితే ఇక్కడ ఒనేసిము చేసిన
కీడు అంతటి విషయంలో ఫిలోమోను ఏం చేశాడంటే అతన్ని క్షమించి ఒక సహోదరుడిగా తను పూర్తిగా అంగీకరించాడు. What was the impact of this? దీని యొక్క ప్రభావం ఏంటి? Church tradition says that Onesimus served faithfully throughout his life. అయితే సంఘం చరిత్ర ఏం చెప్తుందంటే ఒనేసిము తన యొక్క కాలం అంతా చాలా నమ్మకంగా సంఘాన్ని సేవించాడు. He became a leader in the church at Berea. బెరియా సంఘంలో ఒక నాయకుడిగా కూడా అయ్యాడు. He was martyred by the Roman governor. రోమా ఆ యొక్క అధికారి చేత చంపబడ్డాడు. And even after his martyrdom, they cut off his head. అతను చంపబడిన తర్వాత కూడా చచ్చిపోయాక కూడా తన తల నరికేశారు కూడా. So such a faithful man. అంత నమ్మకమైన వ్యక్తి ఒనేసిము. How did this man become so faithful? ఈ వ్యక్తి అంత నమ్మకస్తుడిగా ఎలా అవ్వగలిగాడు? For the evil that Onesimus did, మరి ఒనేసిము చేసిన ఆ చెడు కీడు అంతటి విషయంలో Philemon kept showing him love as a brother. ఫిలోమోను ఒక సహోదరుడిగా తన ఎడల ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. Kept returning the blessing for the evil that he did. తను చేసిన కీడు అంతటికి బదులుగా తను ఆశీర్వాదాన్ని ఇస్తూనే ఉన్నాడు. How is it with us, dear brothers and sisters? సహోదరి సహోదరులారా, మన విషయంలో అది ఎలా ఉంది? As we repay evil with blessing, మనం నిజంగా కీడుకి బదులుగా ఆశీర్వాదాన్ని తిరిగిస్తున్నామా? we are shaped as we repay a blessing for the evil people do to us. We are shaped more and more into the likeness of Jesus. మరి ఆ ప్రజలు చేసే కీడంతటికి బదులుగా మనం ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటే మనం అంతకంతకు క్రీస్తు వలె రూపాంతరం చెందుతూ ఉంటాం. And our calling is to inherit a blessing. మరియు మన పిలుపు ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలనేది మన పిలుపు. As we keep giving forgiveness to others for the evil that people do to us, మరి ప్రజలు మనకు చేసే కీడంతటికి బదులుగా మనం వారిని క్షమిస్తూ ఉంటే one day we will also inherit a blessing. ఒకానొక దినాన మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. What is that blessing that we will inherit? మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి? Revelation 3:21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 3:21 బ్రదర్. Yeah. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చెదను. Yeah, we saw in Mark 16:15 that Jesus sat down at the right hand of the Father. మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో చూసాము. యేసు ప్రభు వారు ఆయన పరలోకానికి చేర్చుకోబడి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడని. Because he kept on returning a blessing for the evil people did to him. ఎందుకంటే ప్రజలు తనకు చేసిన కీడంతటికి బదులుగా తను ఆశీర్వాదాన్ని ఇస్తూనే మంచి చేస్తూనే ఉన్నాడు. So if we also keep returning a blessing for the evil that people do to us, అయితే ప్రజలు మన ఎడల చేసే కీడంతటికి బదులుగా మనం వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటే then we will also be sitting on the throne of Jesus. అప్పుడు మనం కూడా యేసు ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చుంటాం. Are we going in that direction, dear brothers and sisters, to one day share in his throne? ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆ మార్గంలో ఆ దిశగా వెళ్తూ ఉన్నామా? ఒకానొక దినాన ఆయన సింహాసనాన్ని కూర్చునే విషయంలో పంచుకోబోతున్నాం. This is God's calling for us. ఇది దేవుని యొక్క పిలుపు మన విషయంలో. To sit with him on his throne. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోవడం. This is his calling for us to inherit that blessing. ఇది మన ఎడల ఆయన యొక్క పిలుపు. ఆ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. So shall we take this word seriously to give a blessing to those who do evil to us? కాబట్టి ఈ మాటను మనం చాలా తీవ్రంగా తీసుకుందామా? మనకెవరైతే కీడు చేస్తారో వాళ్ళకి మనం ఆశీర్వాదాన్ని ఇవ్వాలనే విషయాన్ని. Then just as Jesus sat at the right hand of the Father, ఎలాగైతే యేసు ప్రభు వారు తండ్రి యొక్క
కుడి పార్శ్వంలో కూర్చున్నాడో and inherited that blessing, మరియు ఆశీర్వాదానికి ఎలా వారసుడై దాన్ని స్వతంత్రించుకున్నాడో in the same way we also can inherit that blessing of sitting with Jesus on his throne. అదే విధంగా మనం కూడా యేసయ్యతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు. May the Lord help each one of us to progress and progress and progress until the end of our life in this way. మరి ఈ మార్గంలో మనం ఎదుగుతూ 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 ఉండునట్లుగా ప్రభు మనల్ని దీవించును గాక. And may we also inherit the blessing. మనం అందరం కూడా ఆశీర్వాదాన్ని పొందుకుందాం గనుక. Amen. ఆమేన్.